బాచిరెడ్డి వీరారెడ్డి మరియు వాళ్ళ అల్లుళ్ళైన రాజారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు బాచిరెడ్డి రాజారెడ్డి వాళ్ళ భార్య ప్రణతిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర నుండి 3,50,000 మరియు బాచిరెడ్డి వీరారెడ్డి అనే అతను ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 వసూలు చేశారు. ఎందుకు? 3 సంవత్సరాలు ఉద్యోగం ఇస్తాము, నెలకు 40,000 మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటింటి దగ్గరికి వెళ్లి ఇంట్లోని ఆడవాళ్లను ప్రలోభాలు పెట్టి వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి ఇల్లు కొంప వాకిలి అన్ని తాకట్టు పెట్టి 3,50,000 డబ్బులు మరియు ఆయన 10,000 కమిషన్ గా తీసుకున్నారు. గత 10 రోజుల నుండి ఆల్రెడీ ఇక్కడ ఎలనూరు దగ్గర కంప్లైంట్ ఫైల్ చేశారని అంటున్నారు. ఇదే కంప్లైంట్ మేము ఇవ్వడానికి వెళ్తే ఎలనూరులో కంప్లైంట్ తీసుకోలేదు. నిన్న సాయంత్రం ఇదే దొర్నిపాడు పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే ఇదే సభ్యులకు దొర్నిపాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎవరు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. అక్కడి నుండి అదే బాచిరెడ్డి వీరారెడ్డి అనే అతను పోలీస్ స్టేషన్ కు వస్తే పోలీసుల సమక్షంలో వాళ్ళను సి ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. మేము కూడా అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి కోరగా అక్కడ ఎవరు ఎటువంటి కంప్లైంట్ తీసుకోలేదు, మేము తీసుకోము అని చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ రాజారెడ్డి మీద కేసు ఫైల్ అయింది, ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని పోలీసు వాళ్ళు చెబుతున్నారు. కానీ దానికి సాక్ష్యము ఆయన పోలీస్ స్టేషన్ లో లేడు అనే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అతను ఆయన స్వగృహమైన హైదరాబాద్ కూకట్పల్లిలో వాళ్ళ ఇంటిలోనే జల్సాగా తిరుగుతా ఉన్నాడు భార్యా పిల్లలతో. ఇది కూడా అందరి దగ్గర మా దగ్గర ఉన్నాయి. పోలీసు వాళ్ళు మమ్మల్ని మభ్యపెట్టడానికి చూస్తా ఉన్నారే కానీ మాకు న్యాయం చేయడానికే ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ఈ రోజు ఇంత జరిగిన తరువాత బాచిరెడ్డి వీరారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు వాళ్ళ భార్య రాజారెడ్డి భార్య ప్రణతిరెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ తక్షణం పోలీస్ స్టేషన్ లోకి వచ్చి సరెండర్ అయిన తరువాతనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళందరూ ఇక్కడ సరెండర్ అయ్యి దాని తర్వాత వాళ్ళు మాకు డబ్బులు ఏ విధంగా ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏ ప్రాసెస్ లో ఇస్తారు అనే దానికి సమాధానాలు చెప్పిన తరువాతనే ఇక్కడి నుంచి మేము వెళ్ళము, అంతవరకు మేము వెళ్ళము. ఒకవేళ బలవంతంగా ఎవరైనా ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్ళాలని చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళేది మా శవాలు మాత్రమే. అంతవరకు ఎవరు కూడా వెళ్ళరు. మా డిమాండ్లు మాకు పరిష్కారం చేయాలి, గవర్నమెంట్ అయినా పరిష్కారం చేయాలి, పోలీసు వాళ్ళు సహాయం చేయాలి, పోలీసు వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ సరెండర్ చేపియాలి, మాకు సమాధానం చెప్పాలి. అంతవరకు ఎవరు ముందుకు వెళ్ళేది లేదు. ఇక్కడ నుంచి